పనులను పూర్తి చేయకుండా బోగస్ మాటలు మాట్లాడటం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మాడుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేషన్ పంపిణీ సరిగ్గా జరగడం లేదనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు విన్నపించుకున్నట్లు వివరించారు. ఒక్క రోజులోనే 10 కోట్ల విలువ చేసే ముగ్గురాయిని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. పేరు ముందు బీటెక్ అనేది ఎంత బోగస్సో నీ మాటలు కూడా అంతే బోగస్. ఈ బోగస్ మాటలు పక్కన పెట్టమని చెప్పి ఈ బీటెక్ రవి గారికి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇన్ని పెండింగ్ పనుల్లో ఒక్క విషయంలో కనీసం మీరు పురోగతి సాధించారా? 2025 ఏడాది మొదలు పెట్టడమే సంక్రాంతికి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిలు వేసినారు, దొంగతనం చేసినారు. రాత్రి 100 టిప్పర్లు పెట్టి 10 కోట్ల రూపాయలు ముగ్గురాయిని సింగిల్ నైట్ లో దొంగతనం చేసిన మహానాయకుడు బీటెక్ రవి గారు. ఏడాది మొదలు పెట్టడమే ఒక భారీ దోపిడీతో మొదలు పెట్టినారు. ఆ తర్వాత మీరేమన్నా ఖాళీగా ఉన్నారా? ఏడాది పొడవునా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒక గంట కూడా గ్యాప్ ఇవ్వకుండా పాపాగ్నిలో ఇసుకే తోడిందే తోడడం. కుమార కాలువ సర్పంచ్ మన వచ్చి ఫోటోలు చూపించి చెప్తా ఉన్నాడు. కలెక్టర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఇది రెండోసారి కుమార కాలువ ఆ ఊర్లో ఉన్న రైతులు, ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. మా ఊరు పక్కన ఒకప్పుడు కుమార కాలువకు మా ఊరి పక్కన పాపాగ్ని నది పారేది. ఇప్పుడు పాపాగ్ని నది పారడం లేదు, పాపాగ్ని గొయ్యి అయింది మా ఊరు అని చెప్తా ఉన్నారు. బోగస్